బేండి ఉసిరి కొర్ర అన్నం. బెండకాయ, ఉసిరికాయ, కొర్రలు ఈ మూడింటిని కలిపి అన్నం తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయలు 5. బేండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము బెండకాయ, ఉసిరికాయ, కొర్రలు ఈ మూడింటిని కూడా ముఖ్యమైన పదార్థాలుగా తీసుకుంటున్నాం. ఉసిరికాయ అంటే అధికంగా వైటమిన్ సి ఉంటుందండి. అంటే మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఒక 2 ఉసిరికాయలు తింటే దాంతో సమానమని చెప్తూ ఉంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ ని బాగా మన శరీరానికి అందించడానికి ఉసిరికాయ అనేది బెస్ట్. ఇంకా అంతకన్నా బెస్ట్ ఇంకోటి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బెండకాయ. ఇక బెండకాయ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్లకు, గర్భం దాల్చిన వాళ్లకు, అంటే ఓవరాల్గా మనకు గర్భిణీ స్త్రీలకు గర్భానికి సంబంధించి మనకు బెండకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. ఇది మీరు సర్వే చేయండి, దీని అంటే ఎలా ఉపయోగపడుతుందో మీరు కూడా చూసుకొని ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బందులు మీకు ఏమైనా ఉంటే కానీ ఖచ్చితంగా మీరు బెండకాయని ఎక్కువగా తీసుకోవడం మొదలు పెట్టేయండి. ఇందులో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. అలాగే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బెండకాయ కూడా అందరికీ చాలా మంచిది అనుకోండి. అంటే ఉసిరికాయ ఆయా సీజన్స్లో చాలా బాగా దొరుకుతుంది. సో అందుకు ఆయా సీజన్స్లో మీరు తీసుకొని పెట్టుకొని ఒక ఆవకాయ రూపంలోనో ఏదో ఒక రూపంలో చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇమ్యూనిటీకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో మరి అటువంటి దాంట్లో మనము కొర్రలు ఉపయోగించి మనకి నర్వస్ వీక్నెస్తో ఇబ్బంది పడుతున్న వారికి కొర్రలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మరి వీటి కాంబినేషన్తో మనం ఈరోజు అన్నం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, ఇలా మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర. ఓకే, ఇలా ఈ 4టిని కూడా మనము కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా పచ్చి కొబ్బరి, ఉసిరికాయ ఈ రెండింటిని కూడా మనము మిక్స్ చేసుకున్నాము. రెడీగా పేస్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాండీ వేడి చేయాలి. స్టవ్ వెలిగించేసుకుందాం. బాండీ కాస్త వేడైన తర్వాత ఇక ఇప్పుడు మనం ఒక పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చండి. పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇక నార్మల్గా మనం పోపు వేసుకుంటాం కదా, అలా మనము స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. కొర్రలు మాత్రం మనం కొంచెం పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. అదొక్కటే మనం చేసే ప్రాసెస్. అదొక్కటి నేను చేసా అంతే. మిగతావన్నీ కూడా నార్మల్గా కట్ చేసుకోవడం అది కామన్గా ఉండేదే కాబట్టి చెప్పక్కర్లేదు. పిల్లలకు కూడా అలవాటు చేయండి ఉసిరికాయ. ఎందుకంటే వాళ్ళకు కూడా అంటే ఆ పులుపు రుచి అలవాటు అవ్వాలి. వాళ్ళకి వైటమిన్ సి వాళ్ళకే కావాలి ముఖ్యంగా. సో అందుకే ఏంటి అంటే తప్పకుండా అలవాటు చేయండి. నూనె కూడా వేడికిపోయిందండి. ముందుగా ఆవాలు, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఒకసారి కరివేపాకు లైట్గా వేగిన తర్వాత 1 కప్పు పల్లీలు, పల్లీలతో పాటుగా మనము ముందుగా బెండకాయల్ని చక్కగా వేపుకోవాలండి. అంటే కొంచెం మెత్తబడాలి, 100% బాగా మెత్తబడాలి. అది మెత్తబడిన తర్వాతనే మనం నెక్స్ట్ వేరే ప్రాసెస్లోకి వెళ్తాం. అందుకు పల్లీల తర్వాత ఇమ్మీడియట్గా మనము ఇలా సన్నగా తరుక్కున్న బెండకాయలు వేసేసుకుంటే మనకు బాగా వేగుతాయి. బెండకాయలు వేయించుకునేటప్పుడు జిగురు వస్తూ ఉంటుంది. ఆ జిగురు రాకుండా ఉండాలంటే ఇందులో కాస్త పెరుగు కూడా వేసుకోవచ్చు.
అంటే ఇన్ జనరల్ ఇదనే కాదు, దేంట్లో అయినా కూడా మనకు బెండకాయలు వేయించుకునేటప్పుడు జిగురు రాకుండా ఉండాలి అంటే వస్తుంది కదా, అది రాకుండా ఉండాలి అంటే కాస్త పెరుగు వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసుకుందామండి, అప్పుడు బెండకాయలు కూడా ఫాస్ట్గా మగ్గుతాయి. కూర కావాల్సిన ఉప్పు నేను వేసేస్తున్నాను ఇందులోనే. ఇది మనకేంటి అంటే మనకు బాక్సుల్లోకి పెట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి, చక్కగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనము అది చల్లారిన తర్వాత కూడా మనకు ఆ పులుపు రుచి ఉంటుంది కాబట్టి మనకి నిమ్మకాయ పులిహోర లాగా, నిమ్మకాయ పులిహోర చల్లబడిన తర్వాత కూడా మనం తినగలం, ఎందుకంటే ఆ పులుపు రుచి ఉంటుంది కాబట్టి. ఇది కూడా అంతే, ఇది చక్కగా చల్లారిన తర్వాత కూడా మనకు ఆ పులుపు రుచి అనేది ఉంటుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి బాక్సుల్లోకి చాలా యాప్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. బెండకాయలు మాత్రం చక్కగా మగ్గాలండి, అంటే మనకి ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి, ప్రాపర్ కూరలాగా అవ్వాలి. అందుకే చాలా సన్నగా కట్ చేశానండి దీన్ని, చూసారా? అంటే మనకు ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అంటే మరీ లావుగా కట్ చేయకుండా మనకు కొంచెం సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం అన్నంలాగా చేసుకుంటున్నాం కదా, కూరలాగా చేసుకోవట్లేదు. అందుకేంటి అంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అంటే 50% వరకు అయిందండి. ఇదిగోండి ఇలా ఇంకొక నిమిషం పాటు ఇలా వేయించేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇలా చక్కగా ఒక 60-70% ఉడికింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమేమి వేసేసుకుందామంటే మనము రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉసిరికాయ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అఫ్ కోర్స్ ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఓకే, అంటే కారానికి తగ్గట్టుగా చెప్తున్నాం. మనం ఎండుమిరపకాయలు ఇందులో వేసాం కదా, ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అది ఇది సరిపోతుంది అనమాట. ఇది కూడా ఒక్కసారి బెండకాయలతో పాటు వేసి వేయించేసుకుందాం. మొత్తం వేసేస్తున్నానండి టోటల్గా. అంటే 1 కప్పు ఉసిరికాయలు ఉన్నాయి దీంట్లో, అంత రుచి అంత పులుపు ఉంటుంది. మీరు ఒకవేళ కొర్రలు మీ ఇంట్లో లేవు అనుకుంటే మీరు కొర్రలకు బదులుగా అన్నం కూడా ఉపయోగించుకోవచ్చు, సేమ్ ప్రాసెస్లో. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర ఏం తింటారు చెప్పండి? ఉసిరికాయ సీజన్ నడుస్తుంది కాబట్టి, అంటే ఉసిరికాయ సీజన్లో మనకు బేసిక్ ఎక్కువ దొరుకుతాయి. ఇన్ జనరల్ కూడా మనకు ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా చక్కగా వేయించేసుకున్నాము, మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు మనం ముందుగా ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కుర్రలు ఏవైతే ఉన్నాయి ఇలా పొడి పొడిగా చేసుకున్నామండి. ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న కుర్రలు కూడా మనం చక్కగా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇది కూడా సాత్వికంగానే తయారు చేసామండి, మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయకుండా కేవలం ఉసిరికాయల మీదనే మనం కాన్సన్ట్రేట్ చేసాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని పైన నుంచి ఇంకాస్త నిమ్మరసం అలా చక్కగా పిండేసుకుందాం. ఆల్రెడీ ఉసిరికాయ పులుపే ఉంటుంది కదా, ఈ నిమ్మరసం ఎందుకు అంటారా? ఒకవేళ మీకు ఓవర్ పులుపు అయిపోతుందేమో అన్న సందేహం ఉంటే వదిలేయండి. లేదు బాగుంటుంది అంటే మనకు రైస్ ఐటమ్ కదా, రైస్ అంటే అదే మనకి అన్నం అంటే రైస్ అంటే కుర్రలు రైసో లేకపోతే వాట్ ఎవర్ రైస్ ఐటమ్ కాబట్టి బాగుంటుంది అని అనుకుంటే చక్కగా వేసేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అండి. నిమ్మరసం ఎప్పుడూ కూడా నేను మీకే వదిలేస్తూ ఉంటాను. ఇప్పుడు చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా చక్కటి వేడి వేడి ఆరోగ్యకరమైన బెండి ఉసిరి కొర్ర అన్నం తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయలు 5. బెండి ఉసిరి కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు,
తరిగిన బెండకాయ ముక్కలు, కాస్త ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఉసిరికాయ, కొబ్బరి పేస్ట్, ఉడికించుకున్న కొర్ర అన్నం కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం కూడా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బెండి ఉసిరి కొర్ర అన్నం రెడీ.